నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ప్రవాసుల జనాభా మళ్ళీ పెరిగింది. అలాగే తాజా గణాంకాల ప్రకారం కువైట్ జనాభా 2026 జూన్ చివరి నాటికి 5.31 మిలియన్లకు చేరినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ యొక్క తాజా గణాంకాలు వెల్లడించాయి. అంటే 53,10,000 మంది కువైట్లో నివసిస్తూ ఉన్నారు. అందులో 15,60,000 మంది 30% మంది కువైటీ పౌరులు కాగా 3.74 మిలియన్ల మంది 37,40,000 మంది ప్రవాసులు ఉన్నారని చెప్పి, అలాగే కువైట్ దేశంలో నివసిస్తూ ఉన్న ప్రవాసులలో భారతీయులు అత్యధిక సంఖ్యలో అగ్రస్థానంలో నిలిచారు. కువైట్లో భారతీయుల సంఖ్య సుమారు 10,60,000గా ఉందన్నమాట. ఇది కువైట్ దేశం మొత్తం జనాభాలో 20% సమానం. అంటే కువైట్లో కువైటీ ప్రజల తర్వాత జనాభా పరంగా భారతీయులు 2వ స్థానంలో ఉన్నారని చెప్పేసి, అలాగే ప్రవాస జనాభాలో అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నారు. అలాగే భారతదేశం తర్వాత ఈజిప్టియన్లు 6,70,000 మందితో 2వ స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానంలో బంగ్లాదేశీయులు 3,33,100 మంది, ఫిలిపిన్లు 2,26,500 మంది, సిరియన్లు 2,15,000 మంది, అలాగే శ్రీలంకకు సంబంధించి 1,97,400 మంది, నేపాల్కు సంబంధించి 1,86,600 మంది, సౌదీలు 1,55,500 మంది, పాకిస్తానీయులు 1,05,700 మంది ఉన్నారని చెప్పేసి, అలాగే కువైట్ శ్రామిక శక్తిలో 32,64,000 మంది ఉన్నారని చెప్పేసి, ఇది మొత్తం జనాభాలో 61% అని తాజా గణాంకాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఇందులో ప్రవాసుల విషయానికి వస్తే 28 లక్షల మంది ఉండగా, మొత్తం శ్రామిక శక్తిలో 75% వాటాను ప్రవాసులు కలిగి ఉన్నారని చెప్పేసి, ఉద్యోగుల్లో కూడా భారతీయులే 28.8%తో అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నారు. భారతీయుల తర్వాత ఈజిప్టియన్ పౌరులు 14.6% మంది, అలాగే 3వ స్థానంలో కువైటీలు 14.2%తో ఉన్నారని చెప్పేసి తాజా గణాంకాలు తెలిపాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.